నాకు మొన్న ఈ మధ్యన జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తానండి. నేను టీ తాగుతున్నప్పుడు ఒకాయన నా జేబులో టెస్టర్ చూసి, "అన్నా నువ్వు ఎలక్ట్రీషియన్" అని అడిగాడు. అవును అని చెప్తే, "కొంచెం మా ఇంట్లో చిన్న పనుంది చేసి పెడతావా? నేను ఒక స్విచ్ బోర్డ్ తెచ్చుకున్నాను. కొంచెం చూసి పెట్టు" అంటే, సరే అని వాళ్ళ ఇంటికెళ్తే అండి, ఒకటే రేకుల గదండి. దాంట్లోనే కిచెను అన్నీ దాంట్లో ఇక అంతే అన్నీ బెడ్‌రూము అన్నీ దాంట్లోనే ఒక సింగిల్ రూమ్ అనమాట. సో, చూస్తే ఒక లైట్ పెట్టాలంటే ఒక ప్లగ్ తీసుకొచ్చి ప్లగ్‌లో పెడుతున్నాడు. అన్నిటికి ఒక సాకెట్ ఉంది. ఆ సాకెట్‌లోనే ట్యూబ్ లైట్‌కి దాంట్లోనే, బయట లైట్‌కి దాంట్లోనే అన్ని ప్లగ్‌లు తీసి ప్లగ్‌లు పెట్టుకుంటున్నాడు. ఇట్లా కుదరట్లేదని చెప్పి ఒక మల్టీ సాకెట్ తెచ్చుకొని పైనో ప్లగ్గు, కిందో ప్లగ్గు, మధ్యలో ప్లగ్గు అలా పెట్టుకొని ఇబ్బంది పడతా ఉంటే ఈ మధ్యన ఇట్లా ప్లగ్‌లు పెట్టే సమయంలో కొంచెం ఏదో స్పార్క్ వచ్చి టీవీ గాలిపోయిందంట. సో, ఇంక ఈయన ఇబ్బంది పడకూడదని చెప్పి ఒక చిన్న స్విచ్ బోర్డ్ ఒకటి తెచ్చుకున్నాడు. కొంచెం అది కొట్టి పెట్టమన్నాడు. అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన మొత్తం అడిగిన తర్వాత అన్నా డబ్బులెంతో చెప్పనన్నాడు. సర్లే బాబు ఈ పైపులు అవి కొంచెం సరి చేసి పెడతాను. ఓ 200 ఇవ్వు చాలన్నా. అన్నా 200 అంటే కష్టమన్నా ప్లీజ్ అన్నా. అంటే సరే బాబు నువ్వు అసలు నేను నిన్ను బేరం ఆడడం అనేది కాదులే కానీ నేను చెప్తాను సరే ఒక 50 తగ్గించి 150 ఇవ్వు అన్నా. సరే అన్నా అని చెప్పి మెటీరియల్ అవి రాసిచ్చాను పైపులన్నీ. తీరా తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత మొత్తం అని చేసి పెట్టి బోర్డ్ అన్ని బిగించేసి పెట్టాను. కింద ఎక్కడ వైర్లు ఎలబడకుండా చక్కగా నీట్‌గా చేసి పెట్టాను. అయితే అదంతా చూసి మొత్తం పని చేస్తున్న టైంలో రేకుల షెడ్ కదా పాపం వాళ్ళకి గాలి ఆడదు. అయితే నేను పని చేసేటప్పుడు కూడా ఒళ్ళంతా శుభ్రంగా తడిసిపోయింది. మొత్తం ముద్దగా తడిసిపోయి పరిస్థితి అట్లా అయిపోయింది. దాదాపు ఒక గంట పని చేస్తుంటానండి. అయితే నేను బయటకి వచ్చిన తర్వాత 200 తీసి ఇస్తున్నానండి. నా దగ్గర చిల్లర లేదు 50 తెచ్చుకో అంటే, లేదన్నా నువ్వు కష్టం చేసావు చూశాను నేను. హ్మ్. అని 200 ఉంచుకున్నాను. లేదు పర్లేదు నేనేమనుకోవట్లేదు తీసుకో అంటే, లేదన్నా తీసేసుకో ఎందుకంటే నువ్వు చూసావు ఎంత కష్టపడ్డావో. నిజంగా చెప్తా అండి, ఒక కష్టం చేసేవాడికే కష్టం విలువ తెలిసిద్దండి. నిజంగా నీకు ఈ మాట చెప్తుంటే కూడా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే ఎందుకు అర్థం చేసుకోండి. ఇవాళ ఇలాగా ఇప్పుడు ఎలా ఉందంటే పరిస్థితి, మన కులపోడని ఓ రూపాయి తగ్గించే పరిస్థితి ఉంది. మన హిందూ బంధువే జై శ్రీరామ్ అంటూ ఎంతో కొంత తగ్గించండి అని ఆలోచన వాళ్ళ తాలూకు వీళ్ళ తాలూకు ఒక రూపాయి తగ్గించండి అని ఇలాంటి బేరమాడే పరిస్థితుల్లో ఒక చేతి పనోడు అతను మట్టి పని చేస్తుంటాడండి. ఏదో చిన్న కూలి పనే పాపం. వాళ్ళ ఆవిడ కూడా ఏదో డల్లా పనికెళ్తుంది. ఇంత కష్టం చేసేవాళ్ళు కూడా అసలు కష్టం విలువ గుర్తిస్తారంటే నిజంగా అండి మనుషుల్లో కూడా ఇలాంటి ఆలోచన రావాలండి. ఒక కష్టం చేసే వాళ్ళని గుర్తించాలనే విషయం రావాలండి. థ్యాంక్ యూ.